నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సురేంద్ర దైత్య శివలింగం ధారయాలి. ఇంద్రాది దేవతలు శివలింగ ఆరాధన చేసి శక్తిమంతులయ్యారని వేదం చెబుతుంది. తనంత తానుగా ఎవరి నుంచి ఉత్పన్నం కాని కాలంలో నిత్యమై వెలిగే పరమాత్మనే ఈశ్వరుడు అంటారు. అలాంటి శివమహాదేవుడిని బ్రహ్మ విష్ణువులు సైతం తమ ఆరాధ్య దైవంగా కీర్తించారు. ఈ సృష్టిలో నిత్యమై సత్యమై నిరంతరం వెలిగేది ఈశ్వరుడేనని సాక్షాత్తు శ్రీరాముడే పేర్కొన్నాడు. శివభక్తుడైన శ్రీరాముడు రావణ సంహారానంతరం బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవటానికి దేశ దక్షిణాగ్రాన సముద్ర తీరాన శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ దివ్య సన్నిధే రామేశ్వరం. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం. తస్మాత్ సర్వ ప్రయత్నేన ఈశ్వరం శరణం వ్రతే. సర్వ ప్రయత్నాలు చేత శివుడినే శరణు పొందాలి అని సాక్షాత్ విష్ణువే పేర్కొన్నాడు. శ్రీహరి ఎన్ని అవతారాలు ధరించినా సదా స్మరించేది శివపరమాత్మనే. అలాంటి దివ్య దైవతమైన లింగమూర్తి రామనాథస్వామిగా రామలింగేశ్వరుడిగా వర్ధిల్లుతున్న ప్రఖ్యాత శైవక్షేత్రం రామేశ్వరం. పౌరాణిక యశస్సు, ఆధ్యాత్మిక తేజస్సు ఉన్న ఈ దివ్యక్షేత్రం దేశంలోని ప్రసిద్ధమైన శైవ సన్నిధిగా అలరారుతుంది. శ్రీరామచంద్రం పరమేశ్వర ప్రియభక్తం, శ్రీ రఘువీరం ఈశ్వర కృపానుగ్రహ కారకం అంటూ శ్రీరాముణ్ణి కీర్తిస్తారు. ఆ పరమేశ్వరుడి పరిపూర్ణ కటాక్షాన్ని పొందిన శ్రీరామచంద్రుడి పాదస్పర్శతో శ్రీరాముడే ప్రత్యక్షంగా ప్రతిష్ఠించిన పావన దివ్య సన్నిధానం రామేశ్వరం. తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వర ద్వీపంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఖ్యాతిగాంచిన ఈ శైవ క్షేత్రం హరిహర క్షేత్రంగా భాసిస్తోంది. సువిశాల లోగిలిలో ద్రావిడ నిర్మాణ ఆలయ శిల్పకళా శైలికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ లోగిలి వర్ధిల్లుతోంది. 12వ శతాబ్దంలో పాండ్యరాజులు ఈ ఆలయాన్ని విస్తరించి నిర్మించారు. దేశంలోని అన్ని దేవాలయాల్లోకెల్లా అతిపెద్ద మంటపం కలిగిన ఆలయం రామేశ్వరం. నాయనార్లు, ఆళ్వార్లు, సుందళార్లు, తిరుజ్ఞాన సంబంధార్లు ఇలా అన్ని మార్గాలకు సంబంధించిన భక్త కవులు ఈ క్షేత్ర వైభవాన్ని వేణోళ్లా కీర్తించారు. జాఫ్నా రాజ్యానికి చెందిన జయవీర చింకేరియన్, గుణవీర చింకేరియన్లు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. రామేశ్వర క్షేత్రంతో ముడివడి ఎన్నో సంప్రదాయాలున్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం చెయ్యాలంటే ముందుగా రామేశ్వరాన్నే దర్శించుకోవాలి. ఆ తరువాత కాశీ, శ్రీశైల క్షేత్రాల్ని దర్శించుకోవాలి. చివరగా వచ్చి ఒకసారి రామేశ్వరాన్ని దర్శించుకుంటేనే యాత్ర పరిపూర్ణమవుతుంది. కాశీయాత్రకు వెళ్లేవాళ్లు రామేశ్వరంలో వారి యాత్రను మొదలుపెట్టి అక్కడి నుంచి ఇసుకను తీసుకుని ప్రయాగలో గంగానది ఒడ్డున, కాశీలోని గంగానది ఒడ్డున ఈ ఇసుక పెట్టి పూజించి తరువాత గంగలో కలుపుతారు. ఆ తరువాత గంగాతీర్థాన్ని తీసుకువచ్చి రామేశ్వరంలోని అగ్నితీర్థంలో కలిపితేనే కాశీయాత్ర పూర్ణత సాధిస్తుందని పెద్దలు చెబుతారు. ఓం పరమేశ్వరా, ఓం జగదీశ్వరా, శ్రీ గౌరీ శంకర నమః శివాయ. ఓం పరమేశ్వరా, ఓం జగదీశ్వరా, శ్రీ గౌరీ శంకర. గర్భాలయంలో అనంత తేజో దివ్యమూర్తిగా సర్వ అలంకరణలతో మహాదేవుడు రామనాథస్వామిగా దర్శనమిస్తాడు. నమః శివాయ. సర్వేశ్వరా శ్రీ శంభో మహేశ పృథ్వీలింగ నమః శివాయ. గౌరీ
జగదీశ్వరా జయ శతసూర్య తేజ తేజోలింగా నమ శివాయ. పరమశివుడి దర్శనం ప్రతిష్ఠ సకల సన్మంగళ కారకం. ఈ నియమం మానవులకే కాదు దేవతలకు వర్తిస్తుంది. జగదీశ్వరా శ్రీ సకల దోషాలని సమూలంగా త్యజించడానికి శివలింగ ప్రతిష్ఠే ఏకైక మార్గమని శ్రీరాముడికి మహర్షులు సూచించారు. లంకను చేరుకోవడానికి శ్రీరాముడు దక్షిణ సముద్ర తీరం నుంచి సేతువు నిర్మించాలనుకున్నాడు. అందుకు వానర వీరులందరూ సాయపడి రామసేతు నిర్మాణం చేశారు. జయప్రదంగా రావణవధ పూర్తి చేసి సీతను చేపట్టి మళ్లీ దక్షిణ సముద్ర తీరానికి శ్రీరాముడు చేరుకున్నాడు. ఈ ప్రదేశంలోనే మహర్షుల ఆదేశం మేరకు శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడని కథనం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రివిధాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రివిధాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయ గర్భాలయంలో 2 శివలింగాలు ఉండటం విశేషం. దివ్యాలంకార శోభితంగా భక్తాభిష్ట వరదాయకంగా రామనాథస్వామి లింగమూర్తిగా ప్రకటితమయ్యాడు. రామలింగేశ్వరుడిగా రామనాథుడిగా ప్రధాన లింగమూర్తి దర్శనమిస్తాడు. చేరువలోనే ఉన్న మరో లింగమూర్తిని హనుమంతుడు కైలాసం నుంచి తీసుకొచ్చిన విశ్వలింగంగా వ్యవహరిస్తారు. గర్భాలయంలో రామనాథలింగానికి కుడివైపున శ్రీ పర్వతవర్ధినీదేవి కొలువై ఉంటుంది. మూల సన్నిధికి కాస్త దూరంలో హనుమంతుడు ప్రతిష్ఠించిన హనుమత్లింగం విశ్వలింగంగా పూజలందుకుంటోంది. త్రయంబకం యజామహే కపర్దినే హిరణ్మయీవ రోచతే యేభిః శివః శుక్ర ఇవ సూర్య స్థిరేభిరంగై పురూరూప యజంతం విశ్వరూపం యేభిః శివః యజంతం. రామనాథ సన్నిధి 2వ ప్రాకారానికి 3వ ప్రాకారానికి మధ్యలో శ్రీ మహావిష్ణువు సేతుమాధవన్గా దర్శనమిస్తాడు. సేతు అనగా వారధి. లంకకి వారధి కట్టిన మాధవ స్వరూపుడు శ్రీరాముడు. అందువల్ల సేతుమాధవన్ పేరు సార్థకమయ్యింది. తెల్లటి రాళ్లతో కట్టిన వారధి కావడం వల్ల శ్వేతమాధవన్ అనే పేరుతోనూ ఇక్కడ మాధవుణ్ణి కీర్తిస్తారు. రామనాథస్వామి ఆవిష్కారం గురించి ఘనతరమైన పురాణగాథలు ఉన్నాయి. ఈ క్షేత్ర ఆవిర్భవాన్ని మహత్యాన్ని ఈ గాథలు వెల్లడిస్తాయి. రావణ సంహార అనంతరం శ్రీరాముడు సీతా సమేతంగా తన సమస్త వానర సైన్యముతో సోదరుడు లక్ష్మణుడు వెన్నంటి రాగా అయోధ్య నగరానికి బయలుదేరారు. మధ్యలో ఖాండవ వనానికి శ్రీరాముడు చేరుకుంటాడు. అప్పుడు శ్రీరాముడు మహాశివభక్తుడైన రావణుణ్ణి సంహరించిన పాప పరిహారాన్ని పొందటానికి మార్గం సూచించమని అగస్త్యుణ్ణి కోరాడు. సముద్ర తీరములో శివలింగాన్ని ప్రతిష్ఠించమని శ్రీరామునికి అగస్త్యుడు సూచించాడు. అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీరాముడు ఆంజనేయుణ్ణి పిలిచి, ఆంజనేయ, నువ్వు వెంటనే కైలాసానికి వెళ్లి శివప్రసాదంగా శివలింగాన్ని తీసుకురా అంటూ ఆజ్ఞాపించాడు. శ్రీరామ ఆనతి మేరకు శివలింగం కోసం హనుమ కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి చేరి ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించి శివలింగాన్ని తీసుకుని తిరిగి దక్షిణ సముద్ర తీరానికి బయలుదేరాడు ఆంజనేయుడు. అయితే శివలింగ ప్రతిష్ఠ చేయడానికి సంబంధించిన సుముహూర్తం దాటిందని మునీశ్వరులు తెలియచేయడంతో సీతాదేవి తన తపోశక్తితో అక్కడి మట్టిని పవిత్రీకరించి ఓ శివలింగాన్ని తయారు చేసింది. శ్రావణమాసం
దశమి తిథి బుధవారం హస్తా నక్షత్రయుక్త శుభ గడియల్లో సీతాదేవి అందించిన శివలింగాన్ని సుముహూర్తానికి ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా శ్రీరాముడు రామనాథుడికి పూజాధికాలను నిర్వహించాడు. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరులు శివలింగంగా ఇచ్చిన అద్భుత దర్శనాన్ని సీతారాములు పొందారు. రామా, నువ్వు ప్రతిష్ఠించిన ఈ శివలింగం ఇక నుంచి రామనాథ శివలింగంగా రామస్వామి అనే పేర్లతో కొనియాడబడుతుంది. ఈ లింగాన్ని పూజించే వాళ్లకు పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యారు పార్వతీ పరమేశ్వరులు. అసురగణాన్ని వధించిన హనుమ పాపాన్ని తొలగించుకోవటానికి హనుమనే కైలాసలింగాన్ని అదే సన్నిధిలో ప్రతిష్ఠించమని శ్రీరాముడు సూచించాడు. ముందుగా హనుమత్ లింగాన్ని దర్శించుకుని పూజించిన వారికే రామనాథ క్షేత్ర ఫలితం సిద్ధిస్తుందని శ్రీరాముడు ఆంజనేయుడికి వరమిచ్చాడు. కైలాసానికి వెళ్లి శివలింగాన్ని ఆలస్యంగా తెచ్చినందుకు మిక్కిలి విచారించిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించాల్సిందిగా శ్రీరాముడికి విన్నవించుకున్నాడు. హనుమంతుడు అప్పుడు శ్రీరాముడు, నేను ప్రతిష్ఠించిన శివలింగాన్ని అక్కడి నుంచి తొలగించి నువ్వు కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించమన్నాడు. అప్పుడు హనుమ ఆ శివలింగానికి నమస్కరించి తన శక్తిని ఉపయోగించి శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని తొలగించడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యాడు. శ్రీరాముడి ఆదేశం మేరకు హనుమ తాను తెచ్చిన కైలాస మహాలింగాన్ని రామనాథలింగమూర్తికి ఉత్తర దిశగా ప్రతిష్ఠించాడు. హనుమ స్వయంగా ప్రతిష్ఠించినందువల్ల దీనిని హనుమదీశ్వరలింగమని ఆంజనేయేశ్వరలింగమని వ్యవహరిస్తారు. రామనాథస్వామి పర్వతవర్ధిని నిజ స్వరూపాలతో పాటు విశాలాక్షిమాత ఈ కోవెలలో దర్శనమిస్తుంది. సర్వేశ్వరా శ్రీ శంభో మహేశ పృథ్వీ మోహనపతి పెరుమాళ్ విగ్రహాలకు విడివిడిగా మందిరాలుంటాయి. గౌరీశ్వరా జయ ఆలయ లోగిలిలో వివిధ రకాల మండపాలున్నాయి. అనుప్పు మండపం, శుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం, నంది మండపం, జ్యోతిర్లింగ మండపాలున్నాయి. జగదీశ్వరా శ్రీ గంగా రామేశ్వర సన్నిధిని సనాతన ధర్మ ప్రకారం చార్ధామ్ స్థలాలలో ఒకటిగా వ్యవహరిస్తారు. బద్రీనాథ్, పూరి జగన్నాథ్, ద్వారక ద్వారకానాథ్, రామేశ్వరం రామ్నాథ్లను చతుర్నాథ్ క్షేత్రాలని వ్యవహరిస్తారు. భారతదేశమంతటా వ్యాపింపచేసిన ఈ చతుర్నాథ్ దివ్యక్షేత్రాల ప్రదేశాల్ని పవిత్ర భూమిగా ఆర్షధర్మం ప్రకటించింది. శివకేశవ భేదాలు లేకుండా హరిహరులిద్దరూ ఒకటే అనే అద్వైత భావాన్ని ఈ పవిత్ర ప్రదేశాలు అభివ్యక్తీకరిస్తాయి. ఛోటా చార్ధామ్ పేరుతో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి అనే ఈ 4 క్షేత్రాల్ని వ్యవహరిస్తారు. సంప్రదాయం ప్రకారం తూర్పున పూరీ జగన్నాథుణ్ణి దర్శించి ఆ తరువాత సవ్య దిశలో ప్రయాణిస్తూ మిగిలిన 3 క్షేత్రాల్ని దర్శించాలని శాస్త్రాలు నిర్దేశించాయి. రామేశ్వరం చుట్టూ గల తీర్థాలలో 64 తీర్థాలున్నాయి. స్కాంద పురాణం ప్రకారం వీటిలో 24 ముఖ్యమైనవి. వీటిలో 22 తీర్థాలు రామనాథస్వామి ఆలయంలోనే ఉన్నాయి. కోటితీర్థం, అగ్నితీర్థం, చక్రతీర్థం, శివతీర్థం, గంగతీర్థం, సంగతీర్థం, సీతతీర్థం, రామతీర్థం ఈ తీర్థాలలో ముఖ్యమైనవి.
రామేశ్వరం రామనాథస్వామి క్షేత్రం అద్భుత నిర్మాణ కౌశలంతో ఆకట్టుకుంటుంది. పాండ్య రాజుల శిల్పకళా పోషణతో ద్రావిడ శైలి, ఆలయ నిర్మాణ శైలి విరాట స్వరూపాన్ని ఈ సన్నిధిలో వీక్షించవచ్చు. గర్భాలయ ప్రాకార మంటపాలు, పుష్కరిణిలు ఇలా ఒక్కటేమిటి, సర్వే సర్వత్రా కనువిందైన శిల్పకళా సంపదయే ఆలవాలమై శోభిల్లుతుంది. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాల వలనే ఈ ఆలయానికి కూడా అతిపెద్ద ప్రహరీ గోడ 4 వైపులా ఉంటుంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరం 865 అడుగులు, దక్షిణ నుండి ఉత్తర ప్రాకార గోడల మధ్య దూరం 657 అడుగులు. ఓం పరమేశ్వరా ఓం జగదీశ్వరా శ్రీ గౌరీ శంకర నమః శివాయ. ఆలయానికి 4 దిక్కులా పెద్ద గాలిగోపురాలుంటాయి. సర్వేశ్వరా శ్రీ శంభో మహేశ పృథ్వీలింగా నమః శివాయ. ఈ ఆలయానికి పెద్ద వరండా ప్రధాన ఆకర్షణ. మధ్యలో అధికంగా 5 అడుగుల పైన వేదికలపై భారీ మండపాలు నెలకొని ఉంటాయి. రెండవ వరండాలో ఇసుక రాతి స్తంభాలు, రాతి దూలాలు పైకప్పుతో శతాబ్దాల క్రితం ఆలయ నిర్మాణ శైలిని ప్రతిఫలిస్తుంది. మూడవ వరండాలో పశ్చిమం వైపు పశ్చిమ గోపురం నుండి సేతుమాధవన్ ఆలయానికి వెళ్లే మార్గం చదరంగపు పలకల వలె ఆకట్టుకుంటుంది. దీనిని చొక్కట్టన్ మంటపంగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఉత్సవ విగ్రహాలను వేంచేపు చేయించి వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆడిమాసం, మాసిమాసంలో ఇక్కడ వసంతోత్సవం కొనసాగుతుంది. ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే పెద్ద వరండా 3850 మీటర్లు ఉంటుంది. ఇందులో 1212 స్తంభాలు ఉంటాయి. వాటి ఎత్తు భూతలం నుంచి పైకప్పు వరకు 30 అడుగులు ఉంటుంది. ఈ స్తంభాలపై మంటపాలలో అనేక విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. తూర్పు దిక్కున ఉన్న ప్రధాన గోపురం 125 అడుగుల ఎత్తులో ఉంటుంది. పశ్చిమ గోపురం తూర్పు గోపురం కన్నా వాస్తురీత్యా చిన్నగా నిర్మించారు. ఈ ప్రాకారాల్లో సుమారు 11 అడుగులతో ఉండే 4000 స్తంభాలుంటాయి. ఇవన్నీ వరుసగా ఒకదాని పక్కన ఒకటి పేర్చి ఉంటాయి. ఒక్కో స్తంభం అందంగా శిల్పీకృతమై ఉంటుంది. రెండవ ప్రాకారంలో నందీశ్వరుడి భారీ విగ్రహం 18 అడుగుల ఎత్తుతో 22 అడుగుల వెడల్పుతో ధీర గంభీరంగా ఉంటుంది. రామనాథస్వామి గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి పరాక్రమ బాహు నిర్మింపజేశాడు. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయ నిర్మాణం వివిధ రాజులు నిర్మింపచేశారు. రామేశ్వరం సమీపంలో ఉన్న సేతువు ధనుష్కోటి నుండి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు నిర్మితమైంది. రామేశ్వరం ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశం. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, సముద్ర కెరటాల అల్లర్లు, కువకువలాడే పక్షులు, బంగారు రంగులో మెరిసే ఇసుక తిన్నెల సౌందర్యాలు, యాత్రికుల సందడితో రామేశ్వరం రమ్యమోహనంగా ఆకట్టుకుంటుంది. అంగళ్ళు, గవ్వలతో చేసిన అలంకృత వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలిరంగులో మెరిసే సముద్రం ఆకాశంతో కరచాలనం చేసినట్టుగా ఉంటుంది. సముద్రం ఆకాశం సావాసం చేసి ఆకాశం నీలిమను సముద్రం సంతరించుకున్నట్టుగా అనిపిస్తుంది. రామేశ్వరం దీవిలోకి వెళ్లడానికి వీలుగా సముద్రంపై రైలు వంతెన పాంబన్ ఉంటుంది.
రోడ్డు వంతెన కూడా అందుబాటులో ఉంది. ఈ వంతెనలు సుమారు 2.5 కిలోమీటర్ల దూరం సముద్రంపై నిర్మితమయ్యాయి. రైలు వంతెన ఓడలు వచ్చినప్పుడు రెండుగా విడిపోయి వాటికి మార్గం కల్పిస్తుంది. రామేశ్వరం బీచ్లో కూర్చొని సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తూ కాలాన్ని మైమరిచిపోయి ప్రకృతి ఒడిలో ఒదిగిపోవడం మరువలేని మధురానుభూతి. చెన్నై నుంచి రామనాథపురం చేరుకోవచ్చు. రామనాథపురానికి చెన్నై నుంచి రైలు మార్గం ఉంది. ఈ ఆలయంలోకి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అనుమతినిస్తారు. నాస్తి సర్వసమో దేవః అని ఉపమన్యు మహర్షి వచనం. సమస్త చరాచర జగత్తుకు అధినాయకుడు పరమేశ్వరుడే. అలాంటి విశ్వేశ్వరుణ్ణి రామనాథుడిగా, రామలింగేశ్వరుడిగా ఆవిష్కరించే విశిష్ట దివ్యక్షేత్రం రామేశ్వరం. శివకేశవుల అభేదానికి, అద్వైత భావానికి నిదర్శనంగా భాసిల్లే రామనాథస్వామి దర్శనం సకల సన్మంగళకరం. మరో క్షేత్ర సందర్శనంతో రేపటి తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.